సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలంటూ సిపిఎం ధర్నా। కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం। బీహార్ సీఎం నితీష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని అవాజ్ మహిళా సంఘాల డిమాండ్। దళితుడైన కేశవ్ పై ముఖ గుంపుతో దాడి చేసిన శివరాంను అరెస్ట్ చేయాలి కేవీపీఎస్ డిమాండ్। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కామెంట్స్। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని 2005లో వామపక్షాల ఒత్తిడితో యూపీఏ 1 ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రజలకు పిలుపునిచ్చారు। నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వీబీజీ రామ్జీ పేరుతో పథకం రూపంలో దాన్ని మార్చడం దుర్మార్గమైన చర్య అని, కోట్లాది మంది గ్రామీణ పేద ప్రజలు పొట్ట కొట్టడమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు। ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు మేలు చేయకపోగా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడపడమే పనిగా పెట్టుకున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు। దేశంలో 120% మంది పేదలకు 3 పూటల తిండి లేక, అర్థాలతో ఉన్నటువంటి వారికి పనులు లేక వలసలు వెళ్లే పేదల కోసం 2005లో ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వామపక్షాల ప్రోద్బలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారన్నారు। అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ, పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు మాట్లాడారు। కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజుబాబు, జిల్లా నాయకులు సి గురుశేఖర్, ఎన్ అరవేలమ్మ, నగర నాయకులు విజయ్, నగేష్, సాయిబాబా, నరసింహులు, సుధాకరప్ప, ఎస్ఎండి షరీఫ్, అబ్దుల్ దేశాయ్, కె రామకృష్ణ, భాస్కర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। పార్లమెంటులో అటు రాజ్యసభలో ఇటు లోకసభలో ఈ దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో తొక్కడానికి కేంద్రంలో ఉన్నటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి నిన్న పార్లమెంట్లో ఆమోదించిన బిల్లే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి ఈ దేశ ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది। 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి భారతదేశంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు మాకు ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితంగా 2005లో పార్లమెంటులో ఆ రోజు వామపక్షాల యొక్క మద్దతుతో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతంలో కనీసం 100 రోజులు పని గ్యారెంటీని ఒక హక్కుగా కల్పించిన చరిత్ర భారతదేశంలో ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా। మొత్తం ఆ పథకం యొక్క మొత్తం బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది। కానీ ఆ చట్టాన్ని 2014 తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిధుల్ని తగ్గిస్తూ, కోతలు కోస్తూ, పని దినాల్ని తగ్గిస్తూ
ఇంకా ఈ పథకానికి వెళ్ళడం కంటే మౌనంగా ఉండడం మంచిదనే భావన వచ్చేలాగా చేసి ఈరోజు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు లేకుండా వికసిత్ భారత్ అంట, విబిజి రామ్జీ అంటే ఈ దేశంలో రాముని పరిపాలన కొనసాగించడం కోసం ఈ పేరు పెట్టాం. రాముని భక్తుడు మహాత్మా గాంధీ కాబట్టి మహాత్మా గాంధీ కంటే ఆయన భక్తుడు, ఆయన ఎవరైతే దేవుడిగా భావిస్తారో అట్లాంటి పేరు పెట్టడం వల్ల తప్పు కాదు, మహాత్మా గాంధీ యొక్క కోరిక నెరవేర్చినట్టు అని చెప్పేసి ఈరోజు నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటేనే భారతదేశంలో మత రాజ్యాన్ని ఏ రకంగా తీసుకుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు మార్పు చేసినటువంటిది చట్టం కాదు, ఇప్పుడు గతంలో చట్టంగా ఉండేది, ఇప్పుడు దాన్ని పథకంగా మార్చేశారు, స్కీమ్గా మార్చేశారు. అంటే స్కీమ్ అంటేనే ఎప్పుడైనా ఎత్తేయచ్చు, ఏ పూట ఆపేయచ్చు, అడిగే హక్కు ప్రజలకు లేదు. కానీ 2005లో చేసింది అది చట్టం. అవసరం అనుకుంటే కర్నూలు కార్పొరేషన్ సర్వే సభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్వే సభ్య సమావేశం ఉన్న కమిషనర్ హాజరు కాకపోవడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లేకపోయినా సభను ఎందుకు హాజరుపరిచారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తే మీటింగ్ అజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి అభ్యంతరం ఏంటంటే టీడీపీ కార్పొరేటర్లు వాదనకు దిగడంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ సానుభూతి పరులుగా మారిన కొందరు కార్పొరేటర్లను వ్యక్తిగతంగా దూషించడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ కావాలనే సభకు హాజరు కాలేదని ముందుగా అనుకున్న అజెండాను పోస్ట్ పోన్ చేయడానికి కమిషనర్ హాజరు కాలేదంటూ వైసీపీ కార్పొరేటర్లు సభ నుంచి వాకౌట్ చేయడంతో సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా ముగిసింది. వైసీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగరాభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా స్థానిక ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు కలగజేసుకుని నగరాభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని వారు కోరారు. కాంట్రాక్ట్ వచ్చిందా రోడ్కి? కాంట్రాక్ట్ వచ్చిందా? లక్ష్మీపురం పోయే రోడ్కి తప్పనా? ట్యాంక్ రోడ్కి నీళ్ళు వస్తుందా? జనాలకి కాదబ్బా, జనాలకి తెలిసి అమలు పనులు ఉంటాయి. నీకు వ్యాధి లేదు, అమలు మీద వ్యాధి లేదు నీకు. నీకు చేసుకుంటున్నారో రాజకీయం చేయడం కోసం బయట చాలా విషయాలు ఉంది. ఇప్పుడు ఈ సమస్య వాట్ల గురించి సమస్య మనం ఎన్నుకున్నాం, ప్రజల ఓట్లతో ఎన్నుకున్నాము. ప్రజల సమస్య మాట్లాడడానికి ఇక్కడ వస్తే ఈ రీజన్లతో ఇక్కడ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ 18 మంది గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సమావేశాలు వాయిదా వేసి కార్పొరేటర్లు 18 మంది ఉంటే సమావేశాన్ని మళ్ళీ జరపవచ్చు. కానీ మేయర్ గారికి చెప్పడం
కూడా జరిగింది. మా కార్పొరేటర్లు ఉన్నాము, మనం సమావేశం మళ్ళీ చేపిద్దామంటే కూడా మేయర్ గారు కూడా వినకుండా సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈరోజు నష్టపోయేది అందరూ ప్రజలకి నష్టం జరిగినట్టు ప్రతి వార్డులలో కర్నూలు టౌన్ తీసుకోండి, సమావేశంలో అభివృద్ధి కోసం అన్ని అజెండా పాస్ అయితేనే ఆమోదం అయితేనే మన వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. దీని గురించి కార్పొరేటర్లు అందరూ ఆలోచించకుండా ఈ సమావేశాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోరని చాలా బాధాకరం అని నేను తెలియజేస్తున్నాను. వైసీపీ కార్పొరేటర్లు కేవలం కమిషనర్ గారు లేరు అనే సాకు చూపి వాళ్ళ ఈగోని నెగ్గించుకోవడానికి వాయిదా వేపించడం జరిగింది. మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, కోరం 18 మెంబర్స్ ఉంటే సభ జరపచ్చు, మా వాళ్ళు 3 ఆంధ్రవేలో ఉన్నారన్న, ఇప్పుడు ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వండి, పావుగంట టైం ఇవ్వండి అని అడిగితే కూడా ఆయన టైం ఇవ్వకుండా వాయిదా వేసేసినారు. పావుగంట టైం ఇస్తే మాకు 18 మెంబర్స్ కోరం రెడీ అయింది, సభ జరిగేది, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల అజెండాలన్నీ పాస్ అయ్యేవి, త్వరగా వర్కులన్నీ స్టార్ట్ అయిపోయేవి. ఇప్పుడు కేవలం ఈగోకు తీసుకొని ఒకలాంటి క్రూయల్నెస్తోనే సభని వాయిదా వేయించినారు వైసీపీ కార్పొరేటర్లు. అంతేకాకుండా టీడీపీ కార్పొరేటర్ల మీద చాలా దుర్భాషలు ఆడారు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేయర్ గారిని కోరుకున్నాము. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీడియా మాకు న్యాయం చేయించాలి. ఇట్లాంటివి సభలన్నీ ఆల్రెడీ ఇప్పుడు మాకు పదవీ కాలం అయిపోయింది, 3 నెలలు మాత్రమే టైం ఉంది, ఇదే లాస్ట్ సమావేశం. ఇలా చేయడం భావ్యం కాదు. ఖచ్చితంగా ఇదంతా పేపర్లో రావాలి, అందరికీ ప్రజలకు తెలియాలి ఎవరు అభివృద్ధిని ఆటంకిస్తున్నారని. థ్యాంక్స్ అండి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను తన సీఎం పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని అవాజ్ నగర్ కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి నిర్మల, ఎన్ అలవేలు, జిల్లా కార్యదర్శి కె అరుణ, అవాజ్ నగర్ అధ్యక్షుడు పి ఇక్బల్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ నయీం, నూరు వలీలు మాట్లాడారు. ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సందర్భంగా ఒక ముస్లిం మహిళను తన బురఖా నకాబ్ ఇడిచి తీసివేయడం ఒక వీధి రౌడీని తలపించిందని వారు వివరించారు. ఒక సీఎం స్థాయిలో ఉండి మహిళలకు రక్షణగా ఉండవలసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మానసిక రోగిలా ఆ రకంగా వ్యవహరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అవాజ్ నగర్ నాయకులు షాలి భాషా, నూర్ అహ్మద్, హజీ బాషా, యోనాస్ అన్వర్, షబీర్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ జావేద్, అబ్దుల్ జబ్బర్, జుబైర్ అహ్మద్, బాబు, మహిళా సంఘ నగర కార్యదర్శి పద్మ, పిఎస్ సుజాత, విజయమ్మ, జయమ్మ, వేణమ్మలతో పాటు అవాజ్ మరియు మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం మహిళలు వాళ్ళని ధరించి వెళ్తారు. వెళ్ళే సందర్భం ఒక డాక్టరు హిజాబ్ ధరించుకొని వెళ్తారు. మాట్లాడడానికి వెళ్తే అది తీసేసి అది లాగడం అన్న పద్ధతిలో చేసి, అట్లాగే బీజేపీ మంత్రి కూడా అతను అమ్మాయిని లాగడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలను దేవతలని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళతో నితీష్ కుమార్ చెప్తారు. మరి మహిళల దేవతలను పొగడం తప్ప ఆ మహిళలకు సంబంధించి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వేధించడం అనేది ఏదైతే వాళ్ళు హిజాబ్ అనేది వాళ్ళు మోటం ధరిస్తున్నది వాళ్ళ ఇది ఆ రకమైన దాన్ని అపహాస్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రిగా అది ఆయనకు తగదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి చేయడం కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. అట్లాగే బీజేపీ మంత్రి కూడా ఒక మంత్రి అయ్యండి మేము చెప్తా ఉన్నాము, భారతదేశంలో మహిళలకు రక్షణ లేదని చెప్పేసే పద్ధతిలో గతం నుంచి కూడా చెప్తా ఉన్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు. ఎక్కడంటే అక్కడ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నవి, చిన్నపిల్లల పైన జరుగుతున్నవి, ముసలి వాళ్ళ పైన జరుగుతూ ఉన్నవి. ఏదైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో, ఉత్తరప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మహిళల పైన అత్యాచారం జరుగుతున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో బీహార్లో నితీష్ కుమార్ ఒక పెద్ద మనిషి, ఒక ముఖ్యమంత్రి, నిజంగా సభ్య సమాజం సిగ్గు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ డాక్టర్ల అడ్మిషన్స్కు ప్రశంసా పత్రాలు ఇస్తూ కనీసం 287 మంది మహిళలు ఉంటే ఆ మహిళకు
ఒక్కొక్కరికి సర్టిఫికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఈమె ముస్లిం మహిళ వస్తే అది ఏం చెప్పకుండా నకాబ్ కూర్చుంటే నకాబు తీసి చూపిపోయాం. ఆమెకు ఫేస్ చూపి ఫోటోలు వేయడానికి బాగుంటుందని కూడా అది అంటే ఒక రకంగా ఉంటుంది. కానీ తీసి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ వెనకాల ఉండేటోళ్ళు బీజేపీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు అందరూ విషపు నవ్వులు నవ్వుకుంటూ బాగు చేసినాం అన్నట్టు ఒక దీనికి చేసినారు. దీనికి భారతదేశ ప్రజలు మహిళలు కానీ ముస్లింలు కానీ అన్ని కులాల వారు సెక్యులర్ వాదులంతా పూర్తిగా ఖండిస్తున్నారు. అనేక డిబేట్లు ఇస్తున్నారు. అనేక డిబేట్లు కూడా ఈ ముస్లింల మీద ముస్లిం ఓటింగ్ చేసిన దానికి ఖండిస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు. ఆయన మతస్థితం లేకుండా చేసినాడు. మతస్థితం లేకుండా చేసినాడంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లయినాడు? వేరే అమ్మాయిలకు తన ఇంటి వాళ్ళకు కూడా అట్లనే చేస్తాడా? అది కాదు. అంతేకాక ఈ బీహార్ ముఖ్యమంత్రి ఏదో పెద్దరికంగా చేసినాడు అంటే, పెద్దరికం చేసినా అంటే ఏదో పైన చేయి పెట్టి నకాబ్ తీసి చేయడం ఏముంది? ఇది అవమానం పరచడానికి కాకుంటే ఏం లేదు. దీన్ని కూడా మహిళ డాక్టర్ మహిళ ఆమె కూర్చొని నాకు కొన్ననీళ్ళు చేస్తూ నాకు ఆయన నకాబు ఈ విధంగా నా ఒక్కరికే తీసి నాకు అవమానపరచడం మాత్రం చాలా బాధ కలిగింది. నేనైతే ఈ పదవికి దీంట్లో పాల్గొన్నాను. ఈ పదవికి నేను రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకునేదని తన సొంత రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ పోవడం జరిగింది. ఇంటి వాళ్ళు కూడా అవి ఎవరో చేసిన తప్పుకు నువ్వు ఎందుకంటే లేదా నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఇంతమంది ముందర నాకు అవమానం చేసింది. ఒక మహిళకు ఈ మాత్రం అనుమానం చేస్తే ఈరోజు కూడా నితీష్ కుమార్ కించిత్ మాట్లాడకుండా ఇంకా ఇది ఊరిగింపులు అవి చేస్తున్నాడు. దీనికి పూర్తి అందరూ ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఒకటే, ఈయన అదే ఇప్పుడు జాట్లు కూడా బురకా వేసే అలా అలవాటు ఉంది. ఆ బురకా తీసేసి చేస్తామన్నా ఉరికించి కొడతారు. ఈ సీఎం కానీ బీజేపీ నాయకులు ఎవరైనా కానీ వస్తే ఉరికించి కొడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ముస్లిం మహిళకే చేసుకొని మీద ఇది చేయడం. అంతేకాక యూపీ ముఖ్యమంత్రి కూడా ఒక నిశాంత్ అనే మనిషి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలంటే అతను దుష్టుడా, ఒక దళిత సంఘానికి సంబంధించి ఉండి కూడా ఆయన ఏమంటాడు, పోయి ఆమె ఆ పిట్టనే దొరికిందా, వేరే పిట్టలు ఎవరు దొరకలేదా అనే స్థితికి మాట్లాడింది. ఇటువంటి రాజకీయం ఈరోజు నడుస్తుంది ఈ బీజేపీ హయాంలో. బీజేపీ యొక్క గైడెన్స్ బట్టి ఇది నడుస్తుంది. అంతేకన్నా గతంలో కూడా అంతే. షిమోగాలో ఒక ఆడపిల్లలకి అందరికీ హిజాబ్ చేయకూడదు, చేస్తే మేము కూడా కాషాయం వేసుకొని లాభం వస్తే పంచుకు తింటాం, నష్టం వస్తే చంపుకు తింటాం అన్న చందంగా దళితులపై కలిసి ఉంటూనే దాడులు చేస్తున్నారని కేశవ్ పై పట్టపగలు వెన్నెముక పక్కకు జరిగేలా దాడి చేసిన శివ సిద్ధుతో పాటు మరో 10 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు. దాడికి గురై ఆదిత్య ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేశవ్ను కేవీపీఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం వెళ్లి పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం కేశవ్ శ్రీరామ్ కలిసి ప్రారంభించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు భాగాలు పెంచుకొని భూమి అమ్ముడు పోక ఆగిపోతే వేచి ఉండాల్సింది పోయి డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ దళితుడైన కేశవ్ కుటుంబంపై నానా రకాల అవమానాలు పాలు చేయడం దుర్మార్గమన్నారు. 10 లక్షలు చెల్లించిన 15 లక్షలు చెల్లించాలంటూ భయపెట్టి నోటు రాయించుకున్నారని, డబ్బులు ఇచ్చేందుకు వెసులుబాటు లేదు, అవసరమైతే భూమిని రాసిస్తామని చెప్పినా వినకుండా ఎమ్మిగనూరులో ఒంటరిగా ఉన్న కేశవ్ భార్య మహేశ్వరిని ఇబ్బంది పెట్టడమే కాకుండా గురువారం ఉదయం కర్నూలు చౌరస్తాలో ఒంటరిగా వెళ్తున్న కేశవ్ పై శివరాం 10 మందితో కలిసి ముఖమ్మడిగా దాడి చేయడం హేమైన చర్య అన్నారు. దాడికి గురైన కేశవ్ కు వెన్నెముక పక్కకు జరగడంతో పాటు 10 రోజుల బెడ్ రెస్ట్ అనంతరం ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారంటే ఎంత తీవ్రంగా దాడి చేశారో అర్థమవుతుందన్నారు. దాడి చేసిన శివరాంతో పాటు మరో 10 మందిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కేశవ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, ఎన్జీ కృష్ణ, సహాయ కార్యదర్శి ఎం భాస్కర్, రాజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు మదన గోపాల్, యేసరాజు, రమణ, చిన్న రోషయ్య, నాయకులు ప్రకాశం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దళితుడైన కేశవ్ పైన దుర్మార్గంగా దాడి చేసిన శివరాం కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెనూరు పట్టణానికి సంబంధించినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వచ్చేంత వరకు కలిసి పంచుకున్నారు. ఎప్పుడైతే భూమి అమ్ముడు పోకోకుండా అట్లే ఉందో ఆ సందర్భంగా ఇద్దరు పెట్టినటువంటి పెట్టుబడిలో కేశవ్ పెట్టిన పెట్టుబడి దాంట్లోనే ఉంది, శివరాం పెట్టుబడి దాంట్లోనే ఉంది. అయితే శివరాం చెప్పేటువంటి మాట ఏమంటే, లేదు నువ్వు నాకు భూమి కాదు, వెంటనే నాకు డబ్బులు ఇవ్వాలా, 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎంటబడి వేధించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన అప్పు తీర్చడం కోసమే కేశవ్ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి కర్నూలులో వచ్చి బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో చిన్న చితక పనులు చేసుకునే రకంగా అప్పైనా సరే చెల్లించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉంటే, నిన్న ఉదయం 8 గంటల సమయంలోన ఒక్కడిగా వెళ్తున్నటువంటి కేశవ్ను పట్టుకొని ఒక గుంపుగా వచ్చి 10 మంది అత్యంత దుర్మార్గంగా దాడి చేయడం అనేటువంటి జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏమంటే, దాదాపు 10-15 రోజుల పాటు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే తప్ప నీకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు అని చెప్పి డాక్టర్లే తేల్చారు. ఎంత దుర్మార్గం అంటే, లాభం వచ్చినప్పుడేమో నాది, నష్టం వచ్చినప్పుడేమో నీది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన చెప్తున్న మాట కూడా కేశవ్ చెప్తున్నది. నా పేరు మహేశ్వరి, నేను కేశవ్ భార్యని. శివరాం అనే పెసలబండ గ్రామానికి చెందిన శివరాం అనే పర్సన్, మా ఆయన కలిసి ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్నారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని రోజులకి లాభం వచ్చింది. లాభం వచ్చినప్పుడేమో ఆయన తీసుకున్నాడు. ఇంకా మిగతా అమౌంట్ ఇస్తా అంటే లేదు, వినకుండా ఇప్పుడే ఇమ్మీడియట్గా కావాలని కోరుతున్నాడు. మేమేమంటున్నాము, ఇప్పుడు లేదు, సైటు సేల్ అయిన తర్వాత ఇస్తాము, లేదు అంతగా అర్జెంటు కావాలని నమ్మకం లేదన్న ఉద్దేశంతో మాట్లాడుతుంటే తప్ప మేము సైటు రాసిస్తామని కూడా చెప్పాము. రాసిస్తామని చెప్తున్నా కూడా ఆయన వినడం లేదు. ఖచ్చితంగా నాకైతే డబ్బులు ఇస్తావా లేదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ బంధువుల్ని ఫ్రెండ్స్ని అంతా ఇంటికి 10-15 మందిని వేసుకొని వచ్చి ఇంటి దగ్గర నన్ను ఇబ్బంది పెట్టడం, ఇంట్లో నుంచి బయటికి పోని, ఇంటికి డోర్కి తాళం వేస్తాము, నువ్వు ఫస్ట్ బయటికి ఖాళీ చేయన్న ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 5 నెలల నుంచి వాళ్ళ పని మీద ఇక్కడ కర్నూలులో ఉంటున్నాడు మా హస్బెండ్. ఆయన పని మీద తిరుగుతున్నాడు అంటే, లేదు మీరు డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఇదంతా మీరు నాటకాలు ఆడుతున్నాడు అని కూడా ఒక ఎస్సీ మహిళ అని నన్ను చూడకుండా కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న ఉదయం బళ్ళారి చౌరస్తా దగ్గర మా ఆయన్ని మాట్లాడదామని పిలిపించి వాళ్ళు 10 మందిగా గుంపుగా దాడి చేసి మా ఆయన కొట్టడం జరిగింది. అలా కొట్టడం వల్ల మా ఆయన బ్యాక్ బోన్ డిస్క్ అనేది సైడ్కి జరిగింది. డాక్టర్స్ ఏమంటున్నారు, కంప్లీట్ గా 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 1,04,00,000 సంతకాల సేకరణ జరిగింది. ప్రజల నుండి స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఇచ్చిన వాటిని గవర్నర్ కు అందించారు. ప్రజల సెల్ నెంబర్ కూడా నమోదు చేసి ప్రజల ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం దోపిడీని అడ్డుకునేందుకు ప్రజలు గ్రామ స్థాయి నుండి ప్రజలు వ్యతిరేకించారు. 25% ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. 10,000 కోట్ల ఆస్తిని దోచుకునేందుకు ప్రయత్నాలు చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం ఏమిటి? బిల్డింగ్స్ కూడా ప్రభుత్వం నిర్మించి ఇచ్చి వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామన్నారు. ఎన్ని సంవత్సరాలకు లీజుకు ఇస్తారని చెప్పడం లేదు. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి టోల్ గేట్ మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులు దోపిడీ పాల్పడుతున్నారు. చంద్రబాబు ఛాలెంజ్ ఇస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు అందిస్తున్న మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తులు ఉచితంగా వైద్యాన్ని ఇస్తారా? రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం అప్పగిస్తారా? ప్రైవేటు కళాశాలలకు ఏర్పాటు చేసి దోచుకునేందుకు దోపిడీకి పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో 1,00,000 సంతకాలకు ప్రజలు ముందుకు వచ్చారు. చంద్రబాబు తీరును తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మరోవైపు అమరావతి పేరుతో దోచుకుంటున్నారు. రోడ్లు, భవనాలు, నిర్మాణాల పేరుతో దోచేస్తున్నారు. 2.75 లక్షల కోట్ల డబ్బులు అప్పులు చేసిన బాబు ఏం చేశారో? నారా లోకేష్ హయాంలో ఒక స్కూల్ కూడా బాగు చేశారా? ఒక్క అంబులెన్స్ కూడా కొనుగోలు చేయలేదు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రభుత్వ స్కూలు బాగు చేసి 1,100 పైగా అంబులెన్స్, రేషన్ వాహనాలు కొనుగోలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. పెన్షన్, అమ్మఒడి ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని మోసం చేశారు. మహిళలకు ఇస్తామని చెప్పి 1,500 రూపాయల ఉచిత సిలిండర్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి దారుణంగా మారింది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. యోగా కోసం 300
30 కోట్లను చంద్రబాబు ఖర్చు చేశారు. పూర్తి చేసిన పులివెందుల మెడికల్ కళాశాలను వద్దు అనే వ్యక్తి చంద్రబాబు ఒక్కరే. కూటమి ప్రభుత్వం పనిచేయడం లేదని ఐఏఎస్ అధికారులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాపులేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నారు, పరోక్షంగా వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే 50 to 60% అవుతారు. ఇంత చేస్తే కూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఇంకా మేము పీపీపీ విధానంలోనే పోతాము, మేము పీపీపీ విధానానికి కట్టుబడి ఉన్నాము, తప్పేముంది, రేపు స్కూల్లో కూడా పీపీపీ విధానంలో మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నాడంటే ఎంత మరి అది వయసుతో వచ్చినటువంటి చాపల్యమా లేకుంటే మొండితనమా? ఎవరు ఏమనుకుంటే నాకేంది, మేము దోచుకోవాలనుకున్నా దోచుకుంటాం. ఈరోజు 10,000 కోట్ల విలువైన ఆస్తి అయితే అది 10 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పోతుంది. అటువంటి ఆస్తులను దోచుకోవడానికి ఒక్కరు ఏమనుకున్నా పర్లేదు, మేము దోచుకోవాలనుకున్నా పంచుకోవాలనుకున్నా అని ముందరు పోతున్నారు. మెయింటైన్ చేసి మనకి ఇస్తారు అంటారు. ఎన్ని సంవత్సరాలు అది చెప్పాలన్నా అది దాచిపెడుతున్నారు. 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వంలో 66 సంవత్సరాలు లీజ్ అనేది ఉందా? దానికి లీజ్ ఎంత? ఒక్కొక్క కాలేజీ 5,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 400, 500 బీడీ బంకు రాదు. అట్లా పెట్టి ఈరోజు స్కూల్లో ఇస్తాను, దాంట్లో ఇస్తాను అంటే రోడ్లు టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. మరి రేపు పొద్దున స్కూళ్ళల్లో పిల్లలతో కూడా టోల్ వసూలు చేస్తారా? రేపు పొద్దున మెడికల్ కాలేజీలో సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు కదా. హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర టోల్ గేట్ వసూలు చేస్తారు. ఆడ టోల్ అంటారు, ఫీజులు అంటారు. ఓపీకి డబ్బులు తీసుకుంటారు, అన్నింటికి డబ్బులు అంటారు. మినిమం కామన్ సెన్స్. ఎవరైనా సరే ప్రైవేట్ వాడు వచ్చేటోడు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి వస్తారా, వ్యాపారానికి వచ్చేవాడు? ఉన్నతమైన ఆదర్శవంతుడు, అలుపెరగని పోరాట యోధుడు బీటీ రణదివే అని సిఐటియు సిపిఎం నాయకులు కొనియాడారు. శుక్రవారం కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బీటీ రణదివే 121వ జయంతి సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు నగేష్ అధ్యక్షతన జయంతి సభను నిర్వహించారు. సభలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు టి రాముడు, ఎం గోపాల్ మాట్లాడారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, నగర కోశాధికారి సిహెచ్ సాయిబాబా, నగర ఉపాధ్యక్షులు సుధాకరప్ప, ఏసురాజు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీ ఆనంద్ బాబు, నగర కార్యదర్శి భాస్కర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, కేవీపీఎస్ నాయకులు విజయమ్మ, గోపాల్, రాజ్ కుమార్, ఆంజనేయులు, ప్రకాశం, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు నోమేశ్వరి, సరిత తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే మంచి విద్యావేత్త కూడా, మంచి విద్యావేత్త, అర్థశాస్త్రము చదివినాడు. ప్రత్యేకంగా మంచి మేధావి. ఈయన ఉమ్మడి కార్మిక సంఘం ఏర్పడినప్పుడు కూడా కీలకమైన వ్యక్తి రణజీవి గారు. 1925 ఆ ప్రాంతంలోన ఏఐటీసీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు దాంట్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈయన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికోద్యమంలోన అనేక ఒడిదుడుకులు రావడం జరిగింది. ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడు కార్మిక వర్గాన్ని అంతా సంఘటితపరచాలా, లొంగిపోయి మనస్తత్వం ఉండకూడదు. కార్మిక వర్గం రాజ్యం స్థాపించాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రధాన ఉద్దేశంలోన ముఖ్యమైన వాడు. 1970లోన సిఐటియు ఏర్పడినప్పుడు ఆ సిఐటియుకి అధ్యక్షుడిగా చాలా చివరి వరకు కూడా సిఐటియు అధ్యక్షుడిగా ఉన్నాడు. చివరి వరకు కూడా అంటే ఒక రకంగా మంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలంటూ సిపిఎం ధర్నా. కర్నూలు కార్పొరేషన్ సర్వేసభ్య సమావేశంలో గందరగోళం. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని అవాజ్ మహిళా సంఘాల డిమాండ్. దళితుడైన కేశవ్ పై ఒక గుంపుతో దాడి చేసిన శివరాంను అరెస్ట్ చేయాలి కేవీపీఎస్ డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కామెంట్స్.